గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శివాయ బ్రహ్మణే నమః. వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. 2026వ సంవత్సరం మకర రాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమః. వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. వచ్చినటువంటి ఫలితం 5, బుధుడికి సంబంధించిన ఫలితం. 7.5 సంవత్సరాల ఏలినాటి శని సంపూర్ణమైనప్పటికీ మకర రాశి జాతకుల యొక్క మనస్సులో ఇంకా మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి, అనుకున్న పనులు ఏవి జరగట్లేదన్న ఆందోళన కలుగుతుంటుంది. మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థిక పరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, వ్యక్తిగతమైనటువంటి జీవితం అవ్వచ్చు, ఇతరత్ర పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతంగా మారేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎంతో కాలంగా స్తంభించిపోయి ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆర్థిక పరమైనటువంటి ప్రణాళికలు సజావుగా ముందుకు వెడతాయి. రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో స్తంభించిపోయి ఉన్నటువంటి పరిస్థితి నుండి ఒక్కసారిగా ఆర్థికంగా మీ లావాదేవీలన్నీ కూడా మొదలవుతాయి. బ్యాంకు బ్యాలెన్సులు కూడా పెరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మనం సాధించలేకపోయాం, త్రుటిలో విజయాన్ని చేజార్చుకున్నాం, కొంతమంది ఇతరులు ప్రయోజనాన్ని పొందుతున్నారన్న ఆలోచనతో ఉన్న మీకు భగవంతుడు కాలం అనుకూలవంతంగా ఉన్నట్టుగా కొన్ని సందర్భాల్లో మీరు చేసే ప్రయత్నాలు మళ్ళీ కోల్పోయినటువంటి అంశాలని, కోల్పోయామనుకున్నటువంటి చోటే మళ్ళీ విజయాన్ని సాధించడం, సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరిగి పదవులు లభిస్తాయి. ప్రజా సంబంధ బాంధవ్యాలు చాలా అనుకూలంగా ఉండబోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. దూరదేశం అవ్వచ్చు, దూర రాష్ట్రం అవ్వచ్చు, విదేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు లేదా స్నేహితులు, వారి నుండి సహాయ సహకారాలు కూడా లభించగలుగుతూ ఉంటాయి. జీవిత భాగస్వామి వారి యొక్క చేయూత లభిస్తుంది. కానీ వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కొన్ని మీకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి గోచరిస్తుంటుంది. కాబట్టి కుటుంబపరమైనటువంటి వ్యక్తులు, జీవిత భాగస్వామి వారి యొక్క ఆరోగ్యం పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. కొన్ని సందర్భాల్లో చట్టపరమైనటువంటి అంశాలు, న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో మీరు పొందుతున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. చట్టపరమైనటువంటి కేసుల నుండి బయటపడగలుగుతారు. వారసత్వంగా లభించవలసినటువంటి ఆస్తి మీకు లభిస్తుంది. మీ మీద ఉన్నటువంటి ఆరోపణలుగానే తేలతాయి. ఆరోపణల నుండి బయటపడటంతో పాటుగా ఎవరికీ సంజాయిషి ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. సహోదర సహోదరి వర్గంతో అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు, కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు, తండ్రి లేదా పూర్వీకుల నుంచి స్థిర చరాస్తికి సంబంధించిన అంశాల్లో అనుకూలవంతమవుతాయి. వ్యాపారంలో భాగస్వామ్యుల యొక్క సహకారం చేత కొత్త వ్యాపారాలని మొదలు పెట్టగలుగుతారు. ఆ వ్యాపార సంబంధమైన బాంధవ్యాల్లో అధికంగా ధనాన్ని సముపార్జించే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఏలినాటి శని పూర్తయింది. మరో రకమైనటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నటువంటి మీకు తప్పకుండా భగవంతుడు కాలం మంచి ఫలితాలను ఇచ్చినట్టుగా ఆర్థిక పరమైన అంశాలకి పెట్టుబడులు లేదా మీకు రావలసినటువంటి ధన సహాయం లభిస్తుంది. కాలం భగవంతుడు నా వైపు ఉన్నాడు కాబట్టి ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా బయటపడ్డాం అనుకుంటారు. కొత్త ఇంటిని, కొత్త వాహనాన్ని కొనాలన్నటువంటి మీ యొక్క కళ నెరవేరుతుంది. వాహన సంబంధమైన
గ్రహ సంబంధమైనటువంటి అంశాలు అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి కుటుంబపరమైన అంశాలు, సంతానపరమైనటువంటి స్థితిగతులు, సహోదర సహోదరి వర్గం, ఇలాంటి అంశాల గురించి ఎక్కువగా సమయాన్ని, ధనాన్ని కూడా ఎక్కువగా మీరు వెచ్చించేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ప్రజా సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉన్నాయి. పదవీ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకి విద్యలో అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి ప్రఖ్యాతి చెందిన కళాశాలలు లేదా యూనివర్సిటీల్లో ప్రవేశం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ సమయం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలని పొందేటువంటి అవకాశం ఉంది. కళ్యాణ గడియలు నడిచి వస్తాయి. అయితే గురువు గారు, ఈ మకర రాశికి సంబంధించిన సమస్యలు ఎలా ఉన్నాయి, వాటి పరిష్కారాలు ఎలా? కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాల్లో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో తీవ్రమైనటువంటి జనాకర్షణ మీకు అనుకూలంగా మారబోతుంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. జ్వాలాముఖి పూసలని ధరించిన, పంచముఖి రుద్రాక్షను ధరించిన, లేక పంచముఖి రుద్రాక్షని, జ్వాలాముఖి పూసలని, మహాకాలభైరవ రక్షని మెడలో ధరింప చేసుకుంటే అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. విపరీతమైన జనాకర్షణ వల్ల మీరు పదవిని పొందుతారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతమయ్యే అవకాశం కనబడుతుంది. అయితే మకర రాశికి సంబంధించి ఏ దేవి దేవతలను పూజిస్తే మంచి జరుగుతుంది? హనుమంతుడి యొక్క ఆరాధన మరింత అనుకూలతని మీకు కలుగజేసే అవకాశం ఉంది. చక్కగా సుందరకాండను పారాయణ చేసుకోవటం, సుందరకాండను వినటం లేదా పఠించటం, పారాయణ చేయటం వల్ల విశేషవంతమైనటువంటి ధన ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి నువ్వుల నూనెను వితరణగా ఇచ్చిన, నువ్వుల నూనెతో హనుమంతుడి యొక్క శరీరం మొత్తాన్ని కూడా మర్దన చేసిన, అరటి తోటలో లేదా కదలి వనంలో హనుమంతుడి యొక్క ఆరాధన చేయటం వల్ల విశేషవంతమైనటువంటి ధనాకర్షణని మీరు పొందుతారు. అనుకూలవంతమైన ప్రభావాల్ని మీరు తప్పకుండా చూసే అవకాశం కూడా కనబడుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 7, రాజ్యపూజ్యం 11, అవమానం 2. గమనించుకున్నట్లయితే రాశిలోనే శని సంచారం గత సంవత్సరం అనేటువంటిది ఇబ్బందికర పరిస్థితులుగా, ఈ ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కారణం చేత ప్రతి పని యందు కూడాను అనాసక్తి, అంతేకాకుండా బద్ధకం ఎక్కువగా ఉండడము, చేస్తున్నట్టు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త అడ్డంకులు అనేటువంటివి శని ప్రభావం కలుగుతాయి. ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో శని ప్రభావం వలన సమస్యలను అనుకోకండి. ఇది గత జన్మలో చేసినటువంటి కర్మదోషం వలన ఈ జన్మల్లో కష్టాల రూపంలో మనం ఆ దోషాన్ని తొలగించుకుంటున్నాం. ఇక్కడ ప్రధానంగా మొక్కవోని ధైర్యము, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ పట్టిన పట్టు సడవకుండా విడవకుండా చక్కగా ముందడుగు వేసినట్లయితే ఈ యొక్క శని ప్రభావంలో వచ్చేటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. కాకపోతే ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి రాహు కూడా వ్యయస్థానంలో సంచారం చేస్తున్న డిసెంబర్ 5 వరకు. కాబట్టి శని అనుగ్రహం లేడు, రాహు కూడా అనుకూలంగా లేడు. ఈ కారణం చేత ప్రధానంగా కుటుంబంలో వస్తువులు, విలువైన ఆభరణాలు చోరికి గురవ్వడం, తద్వారా కొంత మానసికమైన ఆందోళనకు గురవ్వడం, ఇంట్లో కంటే కూడా ఎక్కువగా బయట ఉండాల్సినటువంటి పరిస్థితి రావడం అనేటువంటిది ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ మే 31వ తారీఖు వరకు కూడాను గురువు ప్రధానంగా అర్ధాష్టమ స్థానంలో సంచారం చేస్తుండడం, ఇది కూడాను అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ సమయంలో చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్ట నష్టాలు అనేటువంటివి ఉంటాయి. ఇగోకి పోయి చాలా మటుకు సమస్యలు కొని తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏతావాత ఈ యొక్క సంబంధించినటువంటి మీనరాశిలో జన్మించినటువంటి వారు ఎటువంటి నూతన ప్రయత్నాలు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మే 31వ తారీఖు లోపల చేసుకోకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఎప్పుడు
ఒకే విధంగా చెడు ఉండదు కదా. మంచి కూడా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 తారీఖులో వరకు ఈ గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీకు చాలా మటుకు యోగమైనటువంటి స్థితి, అనగా అప్పటి వరకు కష్టాలు పడుతున్నటువంటిది ఇక మన జీవితం ఇంతే, ఇంకా దీనికి సంబంధించి ఇక మనకు అభివృద్ధి లేదు అనుకునేటువంటి సందర్భం నుంచి కాస్త చిగురాకులు చిగురిస్తున్నట్టుగా జీవితం మీద ఆసక్తి, ఆశ ఇవన్నీ కూడా గురువు కలగజేస్తాడు. తద్వారా చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో ఈ గురుగ్రహ ప్రభావం ప్రధానంగా మంచి ధనము లభిస్తుంది, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి, పేరుకు తగినటువంటి అనగా ప్రయత్నానికి తగ్గట్టుగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కాబట్టి ఈ శని రాహు ప్రభావంలో వచ్చేటువంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి ఈ యొక్క గురువు వాళ్ళ ప్రభావం వలన బయటపడతారు. అంటే గురువు అంటే ఇక్కడ ఏంటి, దైవం అని చెప్పవచ్చు, అదృష్టం అని చెప్పవచ్చు, అలాగే పెద్దల ఆశీర్వచనం చెప్పవచ్చు. కాబట్టి ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారు ఈ సంవత్సరం మొత్తం కూడా పెద్దల ఆశీర్వచనాలు తీసుకుంటూ దైవ ఇష్టదైవానికి దగ్గరగా మీరు ఉన్నట్లయితే ఈ మిగతా గ్రహాల యొక్క ప్రభావంలో వచ్చే దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మళ్ళీ మొదటికే వచ్చినట్టుగా మే 31వ తారీఖు వరకు కంటే కూడా ఇక్కడ ప్రధానంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, అంటే రాహు కేతుల మార్పు జరగనంత వరకు కూడా, అనగా అక్టోబర్ 31వ తారీఖు నుంచి డిసెంబర్ 5 వరకు రాహుకేతుల మార్పు ఉండదు. కాబట్టి ఈ సమయంలో సమస్త గ్రహాలు మీకు అనుకూలంగా లేని కారణం చేత కష్ట నష్టాలు, రుణ బాధలు ఎక్కువగా అవడము, ఈ సమయంలో మీరు ఎవరికైతే డబ్బులు అప్పగిస్తారో అవి మళ్ళీ తిరిగి మీకు రావు, చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త అనిశ్చితి, అలాగే ఎందుకు మనం చేస్తున్నాము దీని నుంచి బయటపడితే చాలు అన్నంతగా మీకు ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహంతో మీరు ఆ స్ట్రెస్ నుంచి మీరు బయటపడవచ్చు. మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు, మిమ్మల్ని మీ మంచి కోరే వ్యక్తులకి మధ్య ఈ అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 5 వరకు ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ 2 నెలల 11 రోజుల పాటు మిగతా సమయం అంతా కూడాను అనుకూలంగా ఉండబోతుంది. ఎప్పుడైతే డిసెంబర్ 5 తర్వాత రాహువు మకర రాశిలో సంచారం ప్రయత్నం చేస్తాడో అద్భుతమైనటువంటి ప్రగతి మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. తద్వారా మీరు ఆ ధైర్యంతోనే ముందడుగు వేస్తారు. గురువు కూడా అనుకూలంగా ఉండడం అనేటువంటిది భవిష్యత్తులో జరుగుతుంది. ఇక కేతువు కూడాను పంచమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత సాధారణమైనటువంటి ఫలితాలు డిసెంబర్ 5 నుంచి కేతు గ్రహ ప్రభావంలో కలుగుతాయి. కానీ జనవరి 24 నుంచి మళ్ళీ ఉగాది వరకు కర్కాటక రాశిలో గురు సంచార ప్రభావం వలన ప్రధానంగా అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్టోబర్ 31 నుంచి జనవరి 24 అంటే 2 నెలల 27 రోజులు, అలాగే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు అంటే 5 నెలలు, మళ్ళీ జనవరి 24 నుంచి ఉగాది వరకు అనంటే దాదాపుగా 2 నెలల పాటు ఉండేటువంటి సమయం ఏదైతే ఉంటుందో, అనగా మొత్తం 7 నెలలు, అనగా ఒక గురువు మాత్రం మిమ్మల్ని అన్నిటిని కూడా ఈ యొక్క మీనరాశిని చాలా జాగ్రత్తగా కాపాడుకుని వస్తాడు. కాబట్టి 7 నెలల పాటు గురు అనుగ్రహం ఉంది అని అంటే 7 నెలలు మీకు దైవం అనుకూలంగా ఉండబోతుంది, పెద్దలు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి ఈ 2 వర్గాల వారిని మాత్రం ఎప్పుడు కూడా విస్మరించకండి. మీ జీవితంలో మీరు అది ప్రధాన భాగం అనేటువంటిది పెంపొందించుకునే ప్రయత్నం చేయండి. ఇక నిరుద్యోగస్తులు కనుక గమనించుకున్నట్లయితే నిరుద్యోగస్తులు ఎప్పుడు ప్రయత్నం చేస్తే ఉద్యోగం లభిస్తుంది. అలాగే ప్రధానంగా ఉన్న సంస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వేరే సంస్థలకి మారాలంటే ఏ సమయంలో ప్రయత్నం చేయాలి, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు బదిలీలు, కోరుకున్న చోటికి బదిలీలు, అలాగే ప్రమోషన్స్ లభిస్తాయి. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పనిచేసేటువంటి కాంట్రాక్టర్లకి ఏ సమయంలో బిల్స్ ప్రజెంట్ చేస్తే మనకు పాస్ అయి ధన ప్రవాహం వస్తుంది, కొత్త కాంట్రాక్టర్స్ చేజిక్కించుకుంటారు అనే విషయాన్ని కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా 15 మే నుంచి 14 జూన్ మధ్య ఉన్నటువంటి కాలము, అలాగే 17 ఆగస్టు నుంచి 16 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలము, మరియు 13 జనవరి నుంచి అనగా 16 డిసెంబర్ నుంచి 12 ఫిబ్రవరి వరకు ఉన్నటువంటి కాలము చాలా అనుకూలమైన కాలం. ఈ సమయంలో మాత్రమే మీకు మంచి జరగబోతుంది. ఇక విన్నారు కదా, ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఎటువంటి కష్టాలు ప్రారంభంలో ఎదురవుతాయి, మధ్యలో ఎదురవుతాయి. ఈ మీనరాశితో పాటుగా 12 రాశిలో జన్మించినటువంటి వారికి కూడాను నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మంచి ఎక్కువగా చెడు తక్కువగా ఉండదు. కాబట్టి ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం అందరికీ అందించాలనేటువంటి యొక్క సదుద్దేశంతో ఏప్రిల్ 1వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి సందర్భంగా అత్యంత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి హస్త నక్షత్రం ఉన్నటువంటి రోజున మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము, అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమం, రుద్రహోమంతో పాటుగా ఆర్థిక
వ్యాపార ఉద్యోగ అభివృద్ధి, దాంపత్య వివాహ ప్రాప్తి కోసమై లక్ష్మీ మూలమంత్ర సంపుడిత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోదలిచినటువంటి వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక రాశిలోనే ఈ యొక్క కుజగ్రహ సంచారము 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి కారణం కాబట్టి ఇది కాస్త కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటి, అనగా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 11 మే నుంచి 19 జూన్ వరకు ఉన్నటువంటి కాలం సంతానం మూలకంగా ఖర్చుల సమస్యలు, విభేదాలు, అలాగే సంతానం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితిని సూచిస్తుంది. ముఖ్యంగా మీకు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి గోచరం అవుతుంది. అలాగే పాత సంబంధించినటువంటి, అనగా న్యాయ సంబంధమైనటువంటి విషయాలు మీకు చర్చకు వస్తాయి. అలాగే ఆస్తి సంబంధించిన విషయాల పట్ల కూడాను జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఇక 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి సమయం ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ప్రధానంగా గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు, కుజుడు కూడా అనుకూలంగా ఉండబోతున్నాడు, రాహు కూడా కొంతవరకు యోగించే అవకాశం ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా ఈ సమయంలో ఈ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి అన్ని కూడా మీకు శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి సమయం అర్ధాష్టమ కుజ సంచార ప్రభావం, ఏలినాటి శని ప్రభావం, రాహు అనుకూలంగా లేకపోవడం, ఈ కారణం చేత ప్రధానంగా మీరు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామితో ప్రేమపూర్వకంగా మెలిగేటువంటి పరిస్థితి ఉండాలి. అప్పుడే మీరు కొంత నష్ట నివారణ అనేటువంటిది జరుగుతుంది. అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త ఆందోళనకరమైనటువంటి జీవితము, అలాగే ధనాన్ని అకారణంగా నష్టపోవడం లాంటివి జరుగుతాయి. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి కాలము ఇది ప్రధానంగా మీకు సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. జ్వర పీడితులు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరం అవుతుంది. ఓకే, వద్దులే. హలో, చెప్పవే. లేదమ్మా, ఇంకా ఇక్కడ ఉన్నా, ఇక్కడ ఇంకా వేరే షూటింగ్కి వచ్చినా కదా, వేరే ఛానల్కి. హలో, తిన్నాను. ఎందుకే? కొంత ఉంచిన కానీ తిన్నా, చాలా మటుకు తిన్నా. బాగానే ఉంది. ఏముంటే టిఫిన్ చేస్తంతే. సేమే ఉప్మా నేను తిన. ఎందుకు? సరే పోవచ్చు, నేను తెప్పిస్తానులే. సరేలే. కాదు, ఇంకా ఎంత, నేను ఇప్పుడు ఎంత ఉంది, 8:30 అయింది కదా. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్య ఉన్నటువంటి ఈ కాలం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో ప్రధానంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి, జ్వర పీడితులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త ఆందోళన, అనిశ్చితి, అలాగే ప్రధానంగా ధన నష్టం జరిగేటువంటి అవకాశం గోచరమవుతుంది. కానీ విలువైనటువంటి 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో డిసెంబర్ 5 తర్వాత రాహుగ్రహ మార్పు ఉండడం, అలాగే జనవరి 24 తర్వాత మళ్ళీ సంబంధించినటువంటి జనవరి 24వ తారీఖు వరకు కూడాను ప్రధానంగా గురువు సంబంధించి ఈ సింహరాశిలో సంచారం చేస్తుండడం, జనవరి 24 నుంచి ఉగాది వరకు గురువు అనుకూలంగా ఉండడం, మరియు డిసెంబర్ 5 తర్వాత రాహు అనుకూలంగా ఉండడం, కుజుడు కూడా 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు కూడాను అనుకూలంగా ఉండడం, ఈ కారణం చేత ఏలినాటి శని ప్రభావం లాంటి సంబంధించినటువంటి సమస్యల నుంచి బయటపడి ముఖ్యంగా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటారు. ఈ సంబంధించినటువంటి అనగా ఏతవాత చూసుకున్నట్లయితే డిసెంబర్ 5 తర్వాత రాహు,
అలాగే జనవరి 24 తర్వాత గురువు. కానీ కుజుడు 12 నవంబర్ నుంచే మనకు యోగిస్తున్నాడు. కాబట్టి ఇటు గురువు, రాహువు, శని అలాగే కుజుడు కూడా యోగించాలి అనుకున్నప్పుడు జనవరి 24 తర్వాత చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చేపట్టినటువంటి పనులలో అన్నింటా మీరు విజయాన్ని పొందుతారు. ధనము ముఖ్యంగా రుణ విమోచనం పొందుతారు. మీకు రావాల్సినటువంటి రాని బాకీలు వచ్చే సంవత్సరం జనవరి 24 తర్వాత వచ్చే అవకాశాలు, ఈ పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ శాంక్షన్ చేసుకునే అవకాశం, అవన్నీ కూడా ఆ సమయంలో గోచరమవుతాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ప్రధానంగా జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడం వలన సాధారణమైనటువంటి మార్కులతో పాస్ అవుతారు. కాబట్టి మీనరాశిలో జన్మించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ సంబంధించినటువంటి దైవ అనుగ్రహాన్ని కేర్ తీసుకుని ముందడుగు వేసినట్లయితే మీరు ఆశించిన మేర మీ పిల్లలు ఉంటారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 1వ తారీఖు నుంచి 30 వరకు కర్కాటక రాశిలో గురువు సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత మీన రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా విదేశీ యానము, విదేశీ విద్య ఇవన్నీ కూడాను సంప్రాప్తమవుతాయి. తద్వారా కోరుకున్న యూనివర్సిటీలో మీకు ప్రవేశం లభిస్తుంది. ఇక అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయము, అలాగే మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ప్రధానంగా ఈ సమయం అనుకూలంగా లేని కారణం చేత కాస్త కష్ట నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు వీసా శాంక్షన్ అవ్వడం కానీ, ఉన్న ప్రాజెక్ట్ మళ్ళీ రెన్యువల్స్ జరగడం కానీ, కొత్త ఉద్యోగంలో లభించడం కానీ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి జరుగుతాయని చెప్పొచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి ప్రధానంగా డిసెంబర్ 5 తర్వాతనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయి. కాబట్టి ఏదైనా ఎన్నికలు మీరు పోటీ చేయాలన్న డిసెంబర్ 5 తర్వాత వచ్చేటువంటి ఎన్నికల్లో మీరు పోటీ చేస్తే తప్పకుండా విజయాన్ని పొందుతారు. ఏదైనా కానీ నామినేటెడ్ పోస్ట్ కావాలనుకున్నట్టయితే ప్రధానంగా వచ్చే సంవత్సరం సంక్రాంతి తర్వాత పార్టీ పెద్దలతో సమావేశమై నిర్ణయం తీసుకుంటే మీకు విజయం, మీ మాట విని మీకు మంచి పదవిని కట్టబెడతారని చెప్పొచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఈ విద్యార్థులకి సంబంధించి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే 24 ఫ్రేమ్స్ మరియు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, అలాగే ఈ సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సాధారణమైనటువంటి ఫలితాల కంటే ఎక్కువగా శుభ ఫలితాలు పొందుతారు. నూతన నటీనటులకు మాత్రం అవకాశాలు తక్కువగా గోచరమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రధానంగా ఈ మే 31వ తారీఖు వరకు ప్రధానంగా మీ ఆస్తిపాస్తులను కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ధనపరమైన విషయాల్లో మంచి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మంచి అవకాశాలు కూడా అన్ని నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి ప్రధానంగా ఈ యొక్క మీన రాశిలో జన్మించినటువంటి రైతులకి మొదటి పంట కంటే రెండో పంట చాలా అభివృద్ధిగా ఉంటుంది. అన్ని విధాలుగా దిగుబడి ఎక్కువగా ఉండడం, రాబడి ఎక్కువగా ఉంటుంది. కౌలుదారులు రుణ విముక్తులవుతారు. ఈ యొక్క సంబంధించినటువంటి రైతులకి ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఇక ప్రధానంగా డిసెంబర్ 5 తర్వాత ఈ రాశిలో జన్మించినటువంటి క్రీడాకారులకి ప్రోత్సాహకాలు లభించి అన్ని విధాలుగా మీరు అనుకున్నటువంటి విధంగా మీరు మంచి స్థాయిలోకి ఉంటారు. అలాగే డిసెంబర్ 5 వరకు కష్టపడక తప్పదు. డిసెంబర్ 5 తర్వాత మీ చేసేటువంటి ప్రయత్నం వలన మీ ప్రతిభకు తగ్గ పట్టం మీకు లభిస్తుంది. తద్వారా మీ యొక్క టీంలలో ఒక మంచి మెంబర్ గా మీరు స్థిరపడతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మీ మాటకి తిరుగుండదు. కోల్పోయినటువంటి జీవిత భాగస్వామి ప్రేమ, ఆప్యాయతను తిరిగి పొందగలుగుతారు. కుటుంబంలో గౌరవ మర్యాదలకి లోటుండదు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కాకపోతే ధన నష్టం ఎక్కువగా జరగబోతుంది. అలాగే మీ వస్తువులు డిసెంబర్ 5వ తారీఖు వరకు వ్యయ రాహు ప్రభావం వలన వస్తువులు దొంగతనానికి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త కాపాడుకోండి. అలాగే ముఖ్యంగా ఎదుటి వారితో వ్యవహరించేటప్పుడు ప్రేమ, ఆప్యాయతలో ఈ సంవత్సరం అంతా వ్యవహరించండి. ఎవరిని కూడాను తక్కువగా అంచనా వేయకండి. రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ప్రధానంగా ఎవరిని తక్కువ అంచనా ఇస్తారో వాళ్లే మళ్ళీ మీకు తిరిగి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. మీ యొక్క అభివృద్ధిని, మీ యొక్క మంచితనాన్ని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు మీకు వెనక గోతులు తవ్వే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ పట్ల ఒక ఇంత శ్రద్ధ వహించండి. ఏతావాత ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. స్థిర చిరాస్తులు అనేటువంటివి సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా జనవరి 24 తర్వాత మీకు సొంత ఇంటి కళ నెరవేరేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా
జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 మధ్య కాలంలో వివాహం కావాల్సినటువంటి స్త్రీ పురుషులకి వివాహం నిశ్చయమైనటువంటి అవకాశము ఎక్కువగా గోచరం అవుతుందని చెప్పొచ్చు. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి కొంతకాలం అనుకూలం, కొంతకాలము ప్రతికూలం. కాబట్టి మీనరాశితో పాటు 12 రాశిలో జన్మించినటువంటి వారికి నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటేనే మంచి ఎక్కువగా, చెడు తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 1వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి సర్వదోష నివారణ పూజలు, హోమాలలో గోత్రనామాదులు నమోదు చేసుకుని ఈ యొక్క కరుంగలి మాలను సొంతం చేసుకోవడం ద్వారా అన్ని విధాలుగా మీ యొక్క జీవితంలో నవగ్రహాలు అనుగ్రహించి మీ కళలను సాకారం చేసి మీరు ఊహించిన విధంగా మీ జీవితంలో స్థిరపడాలని కోరుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నాయనా రామ్ రామ్. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉంది తెలుసుకుంటున్నాం. ముందుగా మీనరాశి మిత్రులారా, మీకు ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఇంక ఈ సంవత్సరం మీకు ఎలా ఉంది అని అంటే, పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి పరీక్షలతో పాటు పురోగతి కూడా కలిసి వస్తుంది. పరీక్ష ఉంటుంది, పురోగతి ఉంటుంది. బిగ్ బ్యాలెన్స్ అన్నమాట రెండు కూడా. సహనం, ధైర్యం ఉంటే కష్టాలను అధిగమించి అద్భుతాన్ని సాధించే ఒక అద్భుతమైనటువంటి రాశి ఏదైనా ఉందంటే అది మీనరాశి వాళ్ళే. శని భగవానుడు ఇక్కడ ఏం చెప్పారంటే, జన్మంలో కూర్చొని సంచరిస్తున్నాడు. ఏళ్లనాటి శని యొక్క మధ్య భాగంలో శని భగవాన్ ఉన్నాడు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి, ఆధ్యాత్మికత పెరుగుతుంది, కష్టపడి పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది శని వల్ల. మరి గురు భగవానుడు ఎలా ఉన్నాడంటే, ప్రారంభంలో గురుడు 4వ ఇంట్లో, జూన్ 2 5వ ఇంటికి, అక్టోబర్ 31 6వ ఇంటికి, మళ్ళీ జనవరి 25 2021 తిరిగి 5వ ఇంటికి వస్తున్నాడు. దీనివల్ల గురు భగవానుడు మీకు యోగంగా ఉన్నాడు. విద్యలో అభివృద్ధి, పిల్లల విషయంలో శుభవార్త, సమాజంలో గౌరవం పెరుగుతుంది, ఆర్థికమైనటువంటి పురోగతి అనేది పెరుగుతూ ఉంటుంది. మరి రాహు కేతులు ఎలా ఉన్నారంటే, రాహు 12వ ఇంట్ల ప్రారంభంలో, కేతు 6వ ఇంట్లో, డిసెంబర్ 6 11వ ఇంట రాహువు, కేతు 5వ ఇంట. ఇంకా ఓవరాల్ గా ఈ సంవత్సరం ఫలితం ఎలా ఉందంటే, ఆదాయం పెరుగుతుంది, శత్రువులపై విజయం సాధిస్తారు, సమాజంలో పలుకుబడి ఉన్న వారి యొక్క పరిచయాలు పెరుగుతాయి, రాజకీయంగా ఉన్న వారికి ఇదొక అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పవచ్చు. ప్రారంభంలో కాస్త ఖర్చు ఎక్కువైనా ఈ సంవత్సరం చివరిలో ఆదాయం పెరుగుతుంది, వ్యాపారంలో లాభాలు వస్తాయి, స్టక్ అయినటువంటి వ్యాపారం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. డెట్స్ మీకోసం అప్పుల ప్రెషర్ బాగా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మీరు ఇవ్వాల్సిన వాళ్ళు మీకు ప్రెషర్ ఇస్తుంటారు, మీకు రావాల్సినవి రావట్లేదు. పోస్ట్ ఆఫ్ ద ఇయర్ జూన్ తర్వాత ఈ అవకాశాలు ఉన్నాయి. మీరు ఎన్ని రోజులుగా లోన్ కోసం అప్లై చేసి, ఒక చిట్ ఫండ్ కోసం అప్లై చేసి, ఏదైనా మీకు రావాల్సినవన్నీ లేదా భూ ఆస్తుల నుంచి రావడం, తల్లిదండ్రుల నుంచి సంక్రమించే ఆస్తులు, ఇలాంటివి ఏమైనా ఉంటే జూన్ తర్వాత వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఇంకా లీగల్ గా ఉన్నటువంటి కేసులు లేదా కొత్త కేసులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి, కాస్త జాగ్రత్త పడండి. ఇంకా ఉద్యోగస్తులకి బాగా ప్రెషర్ అండి శని భగవాన్ యొక్క వల్ల. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం, మీరు అనుకోని చోటికి ట్రాన్స్ఫర్, ఇంక్రిమెంట్స్ లేట్, ప్రమోషన్స్ లేట్, సంవత్సర చివరిలో మళ్ళీ కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. దీన్ని మీరు ఓవర్కమ్ చేయక తప్పదు 100%. ఇంకా వివాహ బంధంలో కాస్త మిశ్రమ ఫలితం, భార్య భర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. తర్వాత గురు భగవాన్ యొక్క అనుగ్రహంతో శుభకార్యాలు వచ్చి మళ్ళీ కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. విడిపోయిన దంపతులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆరోగ్యం పట్ల అలసట, ఒక శస్త్రచికిత్స, నిద్ర నియంత్రణం, దీనికి మీరు శరీర వ్యాయామం చెయ్యక తప్పదు. ఇంకా ప్రయాణాల్లో యాత్రలు ఎక్కువ ఉంటాయి, ఆధ్యాత్మిక యాత్రలు, విదేశీ అవకాశాలు జూలై తర్వాత వస్తున్నాయి. ఉద్యోగ ప్రయాణాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను వ్యవసాయదారులకి చాలా బాగుందండి ఈ సంవత్సరము. ఇంకా ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి బాగుంది, సర్వీస్ సెక్టర్ వారికి బాగుంది, రీసెర్చ్ చేస్తున్నటువంటి వారికి చాలా బాగుంది. ఇక్కడ మీనరాశి వారికి ఉన్నదేమంటే ఒక షాపింగ్ గుణం, ఏది కనబడితే అది కొనాలి. అది స్త్రీ పురుషులు ఎవరైనా సరే వారి శక్తి అనుసారం ఎప్పటికీ ఏదో మనకు అక్కర లేకపోయినా ఏదైనా కొంటారు, ప్రతిదానికి అట్రాక్ట్ అవుతారు. కాస్మెటిక్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు,
తర్వాత ఈ యొక్క సౌందర్యానికి సంబంధించి పెర్ఫ్యూమ్స్ అవన్నీ చూస్తాం. దీనివల్ల స్కిన్ రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడండి. ఇంకా ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి యోగంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. మీ యొక్క ఆలోచనలు ఎప్పుడు ఆ నీటిలో చాపలాగా క్షణచిత్తం క్షణమాయం, ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు పరిగెడుతూ ఉంటుంది. ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి జూలై తర్వాత అవకాశాలు బాగున్నాయి. మరి ఈ యొక్క రాశిలో నక్షత్ర ప్రకారంగా ఎలా ఉందంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, జీవితంలో మార్పులు, ఆధ్యాత్మిక ఆసక్తి, కొత్త అవకాశాలు సమాజంలో ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం గౌరవం పెరుగుతుంది, ఉద్యోగ పురోగతి, ధనలాభం ఉంటుంది. ఇంకా రేవతి నక్షత్రం వారికి ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి, వ్యాపార అభివృద్ధి ఎక్కువ ఉంటుంది, కుటుంబంలో సంతోషాలు పెరుగుతాయి, కుటుంబంలో శుభవార్త వింటారు, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆస్తిపాస్తులు కొనుక్కునే అవకాశం ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు ఈ సంవత్సరం. అదృష్ట సంఖ్యలు 3, 7, 9. అదృష్ట రోజులు గురువారం, సోమవారం. అదృష్ట రంగులు పసుపు, తెలుపు. ఈ సంవత్సరం మీరు చేయవలసినటువంటి పరిహారం అంటే గురు భగవానుని ప్రార్థన చేయడం, శనైశ్వరుని తైలాభిషేకం చేసి తిలదానం ఇవ్వడము, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం లేదా గురు ఆరాధన చేయడం, పసుపు దానం ఇవ్వడము. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి ఒత్తులతో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి. 48 రోజులు పూజ చేసింది. చండి సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగం చేసింది. గురుగారు, మేము మా యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం ఈ కొత్త సంవత్సరంలో అంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే మీరు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇప్పటి వరకు ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి వారికి మనం చెప్పుకున్నాము. జాతకం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని, మీ జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మిమ్మల్ని నమ్మండి. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయ జీవకొండ తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.